అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు అయితే నేను మీకు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో అదేంటంటే ఇలా దోసపిండి తీసుకొని దోసపిండితో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం దోసపిండిలోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం జీలకర్ర, వంట సోడాని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని మిక్స్ చేసామండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకుందాము. మనకి ఇప్పుడు పునుగుల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా పునుగులు ఫ్రై అవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పునుగులు పునుగులన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పునుగుల్ని, రెండు వైపులు బాగా కాలే వరకు. ఇంతేనండి, మనకి పునుగులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం తీసుకొని. ఇంతేనండి, పునుగుల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, 10 మినిట్స్లో ఈ పునుగుల్ని. మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతకంటే ముందుగా మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.